లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. పదిహేనున తెలంగాణ పీసీసీ పగ్గాలు చేపట్టనున్న మహేష్, బొమ్మను సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్. శ్రీరామ్ సాగర్లోకి భారీ ఇన్ఫ్లో, 24 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్న అధికారులు, ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి. జిల్లా అంతటా ఉండ్రాలయ్య నవరాత్రి వేడుకలు, భజన కీర్తనలతో పూజలు, అన్నదానం నిర్వహించిన నిర్వాహకులు. ముక్కోటి దేవతలకు గోవు నిలయం, గోశాల నిర్వాహకులను అభినందించిన అర్బన్ ఎమ్మెల్యే. గోపూజ శ్రీమంతాలలో పాల్గొన్న ధన్పాల్. మిలాదుల్ నబీ వేడుకల కోసం ఏర్పాట్లు, ఊరేగింపు రూట్ ను పరిశీలించిన కమిషనర్. రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులుగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నియామకం జరిగింది. వినాయక చవితి రోజున మహేష్ గౌడ్ సీఎం ను కలిశారు. ఇరువురు పరస్పరం సన్మానం జరుపుకున్నారు. పీసీసీ చీఫ్ గా నిజామాబాద్ కు చెందిన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ ని నియమిస్తూ శుక్రవారం ఏఐసీసీ అధికార ఉత్తర్వులు జారీ చేసింది. పక్షం రోజుల క్రితం సీఎం రేవంత్ ఇతర కాంగ్రెస్ పెద్దలలో సమావేశమయ్యారు. పీసీసీ కాలపరిమితి ముగియడం, నూతన రాష్ట్ర కాంగ్రెస్ రాత సారథిని నియమించాలని చర్చకు వచ్చింది. అధిష్టానం ముందు పలువురు పేర్లు ఉన్న సమావేశంలో బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పేరును ఖరారు చేస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు. కానీ అధికార ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. శుక్రవారం మహేష్ కుమార్ ను పీసీసీ చీఫ్ గా ప్రకటన చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డిని మహేష్ కుమార్ గౌడ్ కలిసి సన్మానించారు. ఇద్దరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ముందు రోజు చూసుకుని మహేష్ బాధ్యతలు చేపట్టనున్నారు. శ్రీరామ్ సాగర్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ భాగం నుండి 1,50,000 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరడంతో అదే రీతిలో 24 గేట్లను నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ దృశ్యాలను చేసేందుకు ప్రాజెక్టుకు పర్యాటకుల తాకిడి పెరిగింది. నిజామాబాద్ జిల్లా మెండూరు మండల పరిధిలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టంతో కలకలలాడుతుంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 81 టీఎంసీలు. ఎగువ భాగం నుండి ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరడంతో 24 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇటీవల 5 రోజులుగా విరామం లేకుండా వర్షం కురిసిన సమయంలో ప్రాజెక్టు 41 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ప్రస్తుతం 1,25,000 నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ఎస్ఆర్ఎస్పీ ఒక టూరిజం స్పాట్ కావడంతో ప్రాజెక్టు అందాలను తిలకించడానికి జనం తరలి వస్తున్నారు. ఇటీవల 41 గేట్లు ఎత్తిన సమయంలో వర్షం కురియడంతో ఇటువైపు ఎవరూ రాలేదు. ఆదివారం కావడంతో ప్రాజెక్టుకు పర్యాటకుల సందడి పెరిగింది. అందులో వర్షం లేకపోవడం, ప్రాజెక్టు గేట్లను దిగువకు వదులుతున్న దృశ్యాలను చూసి మైమరచిపోతున్నారు. ఎగువ భాగం నుండి ప్రాజెక్టు గేటు నుండి నీరు దిగువకు వస్తున్న దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రకృతి సోయాగాలు ఎంత చూసినా తనువు సరిపోవడం లేదు. చరవాణిలో ఈ మధుర దృశ్యాలను బంధించారు. ప్రాజెక్టు వైపు పర్యాటకులను అనుమతించకపోవడంతో దూరం నుండి సెల్ఫీలు దిగుతున్నారు. వినాయక చవితి పండుగ కోసం కళాశాల, పాఠశాల, వసతి గృహాలలో ఉండేవారు ఇంటికి రావడంతో ప్రాజెక్టు అందాలను ప్రత్యక్షంగా తిలకించేందుకు గాను పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యాన్ని మెయింటైన్ చేస్తూ ఎగువ నీరును గేట్లను ఎత్తి దిగువకు వదులుతున్నారు ప్రాజెక్టు అధికారులు. ఆదివారం కావడంతో పాటు ప్రాజెక్టు గేట్లను ఎత్తడం అందరికీ అనువుగా ఉన్న సమయం. ఇందుకు వాతావరణం సైతం సహకరించడంతో ప్రాజెక్టు అందాలను తిలకించడానికి ప్రజలు తరలి వస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద సందడి వాతావరణం నెలకొంది. భీమ్గల్ నందీశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని చూడడానికి భీమ్గల్ మండల ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. శనివారం సాయంత్రం వినాయక భారీ ఊరేగింపు మధ్యన భీమ్గల్ నందీశ్వర యూత్ ఆధ్వర్యంలో భారీ గణనాయకుడి నివేద మంత్రాలతో మండపంలో ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు భీమ్గల్ చరిత్రలో ఇంత పెద్ద భారీ విగ్రహం ఎవరూ స్థాపించలేరు. భీమ్గల్ మండలంలో కూడా ఎవరూ స్థాపించలేదు. ఈ భారీ విగ్రహాన్ని చూడడానికి ప్రజలు నందికెల్లికి వచ్చి దర్శనాలు చేసుకుని వెళుతున్నారు. ఈ సందర్భంగా యూత్ అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ, మా యూత్ ఆధ్వర్యంలో భారీ విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. వచ్చే సంవత్సరం భారీ విగ్రహం ఏర్పాటు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదానం ఏర్పాటు చేశాము కావున భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు.
గంగస్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుపుకుంటాం. ఈసారి భారీ వినాయకునితో సంబరాలు ఘనంగా జరుపుకోవడానికి సంతోషిస్తున్నాము. ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. భక్తుడు పొన్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ మా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు భీమ్గల్ మండలంలో ఇలాంటి భారీ విగ్రహాన్ని ఎప్పుడు చూడలేమన్నారు. ఈ సంవత్సరం నందీశ్వర యూత్ వారు విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని, తమ కుటుంబ సభ్యులు అందరం దర్శించుకొని అన్నదాన ప్రసాదం స్వీకరించామన్నారు. అందరూ బాగుండాలి అని, ఎటువంటి ఆపదలు విపత్తులు రాకుండా ఆ భగవంతుడు మనందరినీ చల్లగా చూడాలని కోరుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్, గుళ్లస్వామి, చెక్కల బాలకృష్ణ, హరిప్రసాద్, నవదీప్, గంగస్వామి, పిల్లల ప్రసాద్, తోట సతీష్, నందీశ్వర యూత్ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ నవరాత్రి ఉత్సవాల్లో మా నందీశ్వర యూత్ నిత్య అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మరియు ప్రతిసారి ఇలాగా కాకుండా ఈసారి స్పెషల్ ఏంటంటే మా నందీశ్వర యూత్కి మా యువకుల ఉత్సాహంతో భారీ ఎత్తున విగ్రహం పెడదామని చెప్పేసి మా యూత్లో చర్చించుకోవడం జరిగింది. ప్రతిసారి లాగా కాకుండా ఈసారి పెద్ద గణపతి తీసుకురావడం జరిగింది. దానికి గ్రామస్తులు కానీ మరియు ఇతర గ్రామం నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఏర్పడినటువంటి మా నందీశ్వర యూత్ను ఆదరిస్తున్నటువంటి గ్రామస్తులకు మరియు వివిధ గ్రామస్తులకు, ముఖ్యంగా మా దుబాయ్ గల్ఫ్ ఎన్వైఏ మెంబర్లకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. అయితే గత 30 సంవత్సరాల బట్టి నియమ నిష్టములతో మా నందీశ్వర ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఈసారి మా యువకుల ప్రోత్సాహంతో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు అధిక సంఖ్యలో దాతలు కూడా ముందుకు వచ్చారు. మరియు అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగా ఈ గత 10 సంవత్సరాల నుంచి మేము ఏదైతే అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు వినాయక చవితి పెట్టిన నుంచి లాస్ట్ వరకు ప్రతిరోజు మేము అన్నదానం చేయడం జరుగుతుంది. ఇందుకు సహకరిస్తున్న భక్తులకు ముక్కోటి దేవతలకు నిలయం గోవు అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం గోవులను దేవతలుగా కొలుస్తారని గుర్తు చేశారు. గోసేవ చేయడం అనేది పూర్వజన్మ సుకృతమన్నారు. నిజామాబాద్ నగరంలోని పెద్ద రామ మందిరంలోని గోశాలలో గోపూజ మరియు గోవుల శ్రీమంత కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెద్దరామ మందిరంలో గల గోసేవ సమితి ప్రథమ వార్షికోత్సవం ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని గోవుల షెడ్డులోకి వెళ్లి పూజలు చేసి పశువులకు దానాన్ని పెట్టారు. అనంతరం జరిగిన గోకుల్ గోసేవ సమితి వారి మొదటి వార్షికోత్సవ కార్యక్రమం పెద్దరామ మందిరంలో నిర్వహించారు. గాజులపేటలోని పెద్దరామ మందిరంలో నిర్వహించిన గోసేవ సమితి వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరైన ధన్పాల్ సూర్యనారాయణను నిర్వాహకులు సన్మానించారు. హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన అన్నారు. సమాజ సేవలో ముందుండాలని, ప్రతి ఒక్కరూ గోవులను కాపాడాలని, అలాగే హిందూ ధర్మాన్ని కాపాడుతూ గోవుని దైవ స్వరూపునిగా చూడాలన్నారు. నిత్యం గోవులకు పూజలు చేస్తూ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని, అలాగే గోకుల్ గోసేవ సమితి వారు నిత్యం ఏదో ఒక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఇలాంటి సంఘ సమాజ సేవలు మరెన్నో నిర్వహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు మరియు గోసేవ సమితి కార్యవర్గ సభ్యులు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంటే ఒక్కోటి దేవతలు చేసుకున్న పూజతో సమానం గోసేవ. ఈరోజు భారతదేశంలో అనేక రాష్ట్రాలలో గో వధ నిషేధం ఉంది. దేశవ్యాప్తంగా ఉన్నా కానీ ఆ యాక్ట్ పటిష్టంగా చాలా రాష్ట్రాలలో అది కండక్ట్ అయితలేదు. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఉంది. గోవధ నిషేధం తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని నేను యాజ్ ఎ బీజేపీ ఎమ్మెల్యే అనుకోండి లేదా ప్రతినిధి అనుకోండి, నేను కూడా ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తాను. గత 10 సంవత్సరాల నుండి దేశవ్యాప్తంగా చాలా మంది దాన్ని ఏదైనా కారణం కావచ్చు, మన పాశ్చాత్య హిందూ ధర్మం పట్ల, గోసేవ పట్ల, ధర్మ రక్షణ గురించి హిందూ ఆలయాల పునర్నిర్మాణం కానీ, కొత్త ఆలయాల నిర్మాణం కానీ అనేక మంది హిందువులు ముందుకు వస్తూ ఉన్నారు. నిజంగా ఎందుకంటే ఈరోజు ఈ ప్రథమ వార్షికోత్సవం కోసమే ఎంతమంది అంటే
ఒకరికొకరు గోపాలనే మనం వర్తిస్తాం. అంటే ఈ అనుబంధం అనేది మనం ఏ దేశంలో చూడలేము. మనం ఇలా చేసుకున్న గణపతి చవితి పండుగ ఈ 10 రోజులు సాయంకాలం ఏంటంటే మా అక్క చెల్లెళ్ళు భారతం తీసుకొని పోతారు. ఇష్టంతో పూజలు చేస్తాం, హోమాలు చేస్తాం, అన్నదానాలు చేస్తాం. మన పిల్లలు బయటన్నా కానీ ఎన్నాళ్ళైనా కానీ వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం ఉంటారు తప్ప ఎప్పుడెప్పుడు భారతదేశంలో రావాలని కోరుకుంటారు పిల్లలు మాత్రం. అది మన భారతదేశంలో మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవాన్ని మిలాదుల్ నబీగా జరుపుకుంటారు. ఆయనను కీర్తిస్తూ ప్రవచనాలు చేస్తారు. మిలాదుల్ నబీ సందర్భంగా నగరంలో చేపట్టే ఊరేగింపు రూట్ ను మున్సిపల్ కమిషనర్ మంద మకరన్ పరిశీలించారు. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజుగా భావిస్తూ ముస్లింలు పెద్ద ఎత్తున ర్యాలీ చేపడతారు. మత గురువులు ప్రవక్త గురించి సందేశాన్ని ఇస్తూ ముందుకు కదులుతారు. ప్రత్యేకంగా మత ప్రవక్తల కోసం ఒక వాహనాన్ని సిద్ధం చేసి దానిపై నుండి ప్రవక్త గురించి వివరిస్తారు. ఎక్కడి నుండి మొదలై ఎక్కడ ముగింపు చేస్తారన్న విషయంపై ముస్లిం మత పెద్దలలో కమిషనర్ సమీక్షించారు. శాంతియుత వాతావరణంలో వేడుకను జరుపుకోవాలని సూచించారు. గౌడ సామాజిక వర్గానికి చట్ట సభలలో రిజర్వేషన్ పెంచాలన్నారు. కోటగిరి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర గీత పనివారుల సంఘం గౌడ సంఘం ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిగా గౌడ సామాజిక వర్గానికి చెందిన గౌడ బిడ్డను తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా నియామకం జరిపారన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికైన సందర్భంగా కోటగిరి మండల గౌడ కులస్తులు గీతా కార్మికులు గీతా పనివారుల సంఘం నాయకులు కోటగిరి బస్టాండ్ ఆవరణలో టపాసులు కాల్చి సీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ తెలంగాణ రాష్ట్ర గీతా పనివాళ్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏ విఠల్ గౌడ్ మాట్లాడుతూ బీసీసీ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడిని కొనియాడారు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో గౌడ కులస్తులు రాజకీయంగా ఎదగాలని, బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు పెంచాలని, అప్పుడే బీసీ బిడ్డలకు న్యాయం కలుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతా పనివాళ్ల సంఘం మండల నాయకులు కొత్తపల్లి శ్రీధర్ గౌడ్, పండరి గౌడ్, రాజాగౌడ్, మండల గౌడ సంఘం నాయకులు ఏ గంగా ప్రసాద్ గౌడ్, ఏ చరణ్ గౌడ్, మల్లేష్ గౌడ్, శంకర్ గౌడ్, కోటగిరి టీసీఎస్ అధ్యక్షులు డి శంకర్ గౌడ్, ఉపాధ్యక్షులు ఆర్ అరుణ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోటగిరి మండల కేంద్రంలో కోటగిరి గౌడ సంఘం, తెలంగాణ రాష్ట్ర గీతా పనివార్ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఎన్నిక చేసిన సందర్భంగా గౌడ కులస్తులం అందరం కలిసి ఇలా ఎంతో సంతోషపడి ఈరోజు పటాసులు కాల్చి ఎంతో పండుగ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మన గౌడ జాతి ముద్దుబిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారు విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఒక జిల్లా నాయకుడి నుంచి రాష్ట్ర నాయకుడి నుంచి ఒక ఎమ్మెల్సీ వరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా మేము ఎంతో సంతోషపడుతున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీలకు ప్రాయత్నం ఇస్తామని చెప్పిందో ఆ మాట నిలబెట్టుకున్న ఇటు మన ముఖ్యమంత్రి సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి, అటు సోనియా గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. బీసీలకు ప్రాయత్నం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో కూడా ఇటు పార్లమెంటు కానీ, ఇటు శాసనసభలో కానీ, ఇటు స్థానిక ఎలక్షన్లో కానీ బీసీలకు సముచిత న్యాయం కల్పించాలని చెప్పేసి మేమందరం కోరడం జరుగుతుంది. దాని ద్వారానే ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు అధ్యక్షుడు కావడం చాలా సంతోషకరం. ఒక గౌడ సామాన్య కుటుంబంలో పుట్టి మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు ఈ స్థాయికి చేరిందంటే మేము ఎంతో సంతోషపడుతున్నాం. అయినా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ పదులు ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ కోటగిరి గౌడ సంఘము. జల్సాలకు అలవాటు పడి మహిళల మెడలోని బంగారు గొలుసులు అపహరించిన వ్యక్తి పోలీసులకు చిక్కాడు. వాహనాల తనిఖీలో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించి అతని వద్ద 3 తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. ఎర్గట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారు గొలుసులు అపహరణకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. వాహనాల తనిఖీలో చనా సింగ్ ను అదుపులోకి తీసుకున్నట్టు ఎర్గట్ల ఎస్ఐ రాము తెలిపారు. జల్సాలకు అలవాటు పడిన నిందితుని వద్ద 3 తులాల బంగారు గొలుసు, పల్సర్ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. మోర్తాడ్, మెండూరా, ఎర్గట్ల మండలాల్లో దొంగతనాలకు పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. సమాజానికి తమ వంతు సహాయం చేయాలని నగల దుకాణం ముందుకు రావడం అభినందనీయమని మేయర్ తండు నీతు కిరణ్ అన్నారు. జోస్ అలుకాస్ నగల దుకాణం యాజమాన్యం పాఠశాల విద్యార్థులకు కావాల్సిన వస్తువుల పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ చూపిందన్నారు.
నిజామాబాద్ నగరంలోని జోస్ అలుకాస్ జ్యువెలరీ షోరూం ద్వారకా నగర్ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం జెండాగల్లి ప్రైమరీ స్కూల్, ఖలీల్వాడి హై స్కూళ్లకు సిఎస్ఆర్ ఫండ్ ద్వారా అందజేస్తున్న బోధన సామగ్రి అయిన డిజిటల్ టీవీలు, ఫర్నిచర్ను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి నగరం మేయర్ దండు నీతు కిరణ్ హాజరయ్యారు. నగల వ్యాపారం చేస్తున్న సంస్థ వారికి వస్తున్న ఆదాయంలో కొంత భాగాన్ని సమాజ సేవ కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం సంతోషకర విషయమని అన్నారు. నగల దుకాణ వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనందదాయకం, అలాగే చాలా గొప్ప విషయం కూడా. ఎందుకంటే అందరూ కూడా ఈ విధంగా ఆలోచిస్తే సమాజంలో చాలా మట్టికి స్కూల్స్ అనే కాదు, ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి పిల్లలకు, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది చాలా చక్కటి కార్యక్రమం. ఇందులో ముఖ్యంగా జాస్ అలుకాస్ వారి యాజమాన్యం, వారి చైర్మన్ గారికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వారికి ఇది మంచి ఆలోచన వచ్చింది. కేవలం మనము వ్యాపారం చేస్తున్నాం, మన లాభాలు గడిస్తే సరిపోతుంది అని అనుకోకుండా సమాజానికి కూడా సేవ చేయాలి. మనం సంపాదించుకున్న దాంట్లో ఒక 5 పైసలు 10 పైసలు ప్రజలకు కూడా మనము సహాయం చేయగలిగితే బాగుంటుంది అని ఒక మంచి ఆలోచనతోని ఈ విధంగా ప్రతి సంవత్సరం ఒక టార్గెట్ పెట్టుకొని ఇంత అమౌంట్ ఈసారి ఎవరికైనా మనము అంటే చాలా నీడ్ఫుల్గా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అని ఏదైతే ఆలోచన చేశారో నిజంగా ప్రతి సంవత్సరం కూడా కొన్ని ఈసారికి మనం స్కూల్ని చూసాం. మళ్ళీ అంతకుముందేమో గవర్నమెంట్ హాస్పిటల్కి 30 లక్షల బస్సుని కూడా మరి ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక డిపార్ట్మెంట్కి అక్కడ అవసరం. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చాలా మంది నిరుపేదలే వస్తుంటారు, అక్కడికి పేషెంట్స్ చాలా మంది ఉంటారు. అక్కడ కూడా ఒక బస్సుని ఇవ్వడం అనేది అంత చిన్న విషయం కాదు. 30 lakhs అంటే నిజంగా అది నిజంగా చాలా గొప్ప విశాల హృదయం అనుకోవాలి. వాళ్ళ చైర్మన్ గారికి, వాళ్ళ సిబ్బంది, వాళ్ళందరికీ కూడా చాలా చక్కటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈసారి అదృష్టం నాకని కాదు, మా పిల్లలకి అనుకోండి. ఎందుకంటే వాళ్ళంతా నిరుపేద పిల్లలే. వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడాను డైలీ లేబర్ కూలి పనికి వెళ్తే కానీ వాళ్ళ చదువులు కానీ పుట్టగాని నిన్నని ఫ్యామిలీస్ అవి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వస్తున్నప్పటికీ కూడా బోధన్ నియోజకవర్గ బీజేపీ పార్టీ అసెంబ్లీ కన్వీనర్ కురెల శ్రీధర్ జన్మదిన వేడుకలను ఎడపల్లి మండలంలో బీజేపీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. నిత్యం సామాజిక సేవలలో ముందుంటూ సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు ఆపన్న హస్తాన్ని అందిస్తున్న తమ నాయకుడు ఆయురారోగ్యాలతో ఉంటూ మున్ముందు మంచి పదవులను అధిరోహించాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షించారు. ఎడపల్లి మండలంలో ఆదివారం బీజేపీ బోధన్ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ కూరెళ్ల శ్రీధర్ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. శ్రీధర్ జన్మదినం సందర్భంగా పలు గ్రామాలలో కేకులు కట్ చేసిన పార్టీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జాన్కంపేట్ గ్రామంలో నిర్వహించిన జన్మదిన సంబరాల్లో మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు ఇంద్రకరణ్ పార్టీ కార్యకర్తలతో కలిసి శ్రీధర్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్ మాట్లాడుతూ తన మిత్రుడు సోదర సామాన్యుడు కోడేల శ్రీధర్ ఒక నిరుపేద రైతు కుటుంబం నుండి అంచెలంచెలుగా బోధన్ నియోజకవర్గ బీజేపీ పార్టీ కన్వీనర్ గా ఎదగడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు. ఎడపల్లి మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో జన్మించిన శ్రీధర్ ఓ మామూలు స్థాయి కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి గ్రామ ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి శ్రీధర్ అని అన్నారు. వడ్డేపల్లి గ్రామ సర్పంచ్ గా తన మార్క్ పాలన అందించి బీజేపీ పార్టీ ఉన్నత శ్రేణుల మన్ననలు పొందిన వ్యక్తి శ్రీధర్ అని అన్నారు. రాజకీయంలో ఎన్నో ఆటుపోట్లను ఒడిదుడుకులను తట్టుకుంటూ అంచెలంచెలుగా పార్టీ బోధన్ నియోజకవర్గ కన్వీనర్ గా ఎదిగారని ఆయన ప్రస్థానం నేటి తరం కార్యకర్తలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. తన జన్మదిన వేడుకల సందర్భంగా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆపదలో ఉన్న వారిని ఆదుకునే మంచి మనస్సున్న నాయకుడు శ్రీధర్ మున్ముందు మరిన్నో ఉన్నతమైన పదవులు అధిరోహిస్తూ పార్టీలో ఎంతో ముందుకు పయనించాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం కురెల శ్రీధర్ మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలని అట్టహాసంగా నిర్వహించిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. రాజకీయ ప్రస్థానంలో ప్రతి ఒక్క కార్యకర్త సమయస్ఫూర్తితో వ్యవహరించినప్పుడే ఎదిగే ఆస్కారం ఉంటుందని, తాను ఈ స్థాయికి చేరుకోవడంలో పార్టీ శ్రేణులు కార్యకర్తల సహకారం ఎంతైనా ఉందని అన్నారు. నడిపల్లి మండల వ్యాప్తంగా ఉన్న 17 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు 60,000 వ్యయంతో గ్రీన్ బోర్డులను తన జన్మదినం సందర్భంగా అందజేయడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త సహనాన్ని ప్రదర్శిస్తూ సమయస్ఫూర్తితో బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ శ్రేణులు వెల్మల మురళి, వెల్మల విజయ్, చిలుక ప్రవీణ్, ప్రణయ్, మల్లెపూల శ్రీనివాస్, సృజన్, మదన్, కందగట్ల రామచందర్,
సాయి, శ్రీనివాస్ యాదవ్, బోధన్ నియోజకవర్గ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బోధన్ నియోజకవర్గ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీ కురెల శ్రీధర్ అన్న గారి జన్మదినం సందర్భంగా బోధన్ నియోజకవర్గంలోని మా బీజేపీ కార్యకర్తలందరూ, మా ఎడపల్లి మండల కార్యకర్తలందరి తరఫున మేము ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా ఒక చిన్న స్థాయి నాయకుడి నుంచి ఈరోజు ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడి దాకా ఎదిగినటువంటి మిత్రుడు, సోదరుడు శ్రీధర్ భవిష్యత్తులో కూడా ఇంకా అంచెలంచెలుగా ఎదిగి ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటున్నాం. ఆయన యువతకు, ముఖ్యంగా యువత అందరికి కూడా ఆదర్శప్రాయమైనటువంటి నాయకుడు. ఎవరైనా కష్టంలో ఉన్న, ఆపదలో ఉన్నా కూడా వెంటనే రియాక్ట్ అయ్యి, ఇలా ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా ఏమున్నా కూడా ముందుగా రియాక్ట్ అయ్యి ప్రతి ఒక్కరి దాంట్లో కూడా మంచి చెడులలో ముందుండి అన్నింటిలో భాగస్వామ్యం అవుతూ యువత అందరికి కూడా ఆదర్శంగా నిలుస్తూ ఈరోజు మా బీజేపీ అందరికి కూడా ఒక అండదండగా ఉన్నటువంటి నాయకుడు. ఆయనకి మేము అందరం కూడా ఎప్పటికి కూడా మేము ఆయనని గుండెల్లో పెట్టుకుంటాం. అట్లాగే భవిష్యత్తులో కూడా ఎటువంటి మండల స్థాయిలో ఏ పదవి కూడా మేము పార్టీ తరఫున మేము ఆయనకి ఇచ్చిన మా కార్యకర్తలందరం కూడా ఆయన గుండెలో పెట్టుకొని మేమందరం ఆయనని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము. ఈ సందర్భంగా ఆయన ఈ జన్మదిన సందర్భంగా ప్రతి జన్మదినానికి ఆయన ఏదో ఒక మంచి చేస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరం కూడా సుమారు 60,000 విలువైనటువంటి గ్రీన్ బోర్డులని మన ఎడపల్లి మండలంలోని 17 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో అన్ని స్కూళ్ళకు కూడా ఆయన ఈరోజు ఇవ్వడం జరిగింది. ఏదైనా కూడా జన్మదినంలో ఆయన ప్రతి జన్మదినానికి కూడా ఏదో ఒక మంచి కార్యక్రమం, ఏదైతే సామాజిక సేవ చేసుకుంటూ రాజకీయంలో నా ప్రస్థానం ఏదైతే సాగుతుందో దీనికి అందరూ కూడా తోడ్పాటును అందిస్తూ నాయకులు కానీ ముఖ్యంగా కార్యకర్తలు నా వెన్నంటి నిలుస్తున్నారు. ఈ జన్మదినం వారందరి మధ్యలో జరుపుకోవడం, ఇంత గొప్పగా వాళ్ళు ఈ జన్మదినాన్ని సెలబ్రేట్ చేయడం అనేది నేను వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సామాజిక సేవతోటి మనం ముందుకు పోవాలి. యువతకు కూడా నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా, ఏ సమస్య వచ్చినా సమాజంలో మనం రియాక్ట్ కావాలా. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో ఉన్నంత యువత ఏ పార్టీలో లేదు. కాబట్టి మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి స్థానాల్లో మంచి లీడర్లుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి నా జన్మదినాన్ని భారీ వరదల వలన జరిగిన నష్టానికి పరిహారం చెల్లించి ప్రజలను ఆదుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల మూలంగా పొలాల్లో నీరు నిలిచివేసిన పంట కుళ్లిపోయే పరిస్థితికి వచ్చిందని, ఫలితంగా రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ వర్షాలకు అనేక చోట్ల కల్వర్టులు తెగిపోయి రోడ్లు కోతలకు గురై రాకపోకలకు అంతరాయం కలిగింది అన్నారు. వర్షాల మూలంగా పాత ఇండ్లు కూలిపోయి పేదలు ఉన్న గోడు చెదిరిపోవడంతో రోడ్డున పడ్డారని పేర్కొన్నారు. నష్టపోయిన రైతులను, ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, జరిగిన నష్టానికి అధికారులు అంచనాలు వేసి వారిని ఆదుకోవాలన్నారు. తెగిన రోడ్లను, కల్వర్ట్లను పూడ్చి రాకపోకలను అంతరాయం తొలగించాలని ఆయన అన్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు మూలంగా రోజువారీ పనులకు వెళ్లే వారికి ఇబ్బంది కలగడంతో ఉపాధి లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అటువంటి నిరుపేదలను, ఇండ్లు కూలిన వారికి నిత్యావసర సరుకులను అందజేయాలని, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేసి వారికి ఆవాసాలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో వందలాది ఎకరాల్లో ఇసుక మేటలు చేరి పంట పొలాలు దెబ్బతిన్నాయని, వాటిని సరిచేయడానికి కావలసిన ఆర్థిక సహకారాన్ని ప్రభుత్వం అందించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యురాలు సుజాత తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 10 నుంచి 17వ తారీఖు వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి సహజ వనరులను, తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలను, తెలంగాణలో ఉన్నటువంటి భూముల్ని అన్యాయక్రాంతం చేసి ఒక దోపిడీ అరాచక పాలన నైజాం ప్రభుత్వం హయాంలో జరిగింది. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కొనసాగింది. ఈ పోరాటంలో వేలాది మంది కమ్యూనిస్టు కార్యకర్తలు, నాయకులు ఆనాడు ఉన్నటువంటి పాలకవర్గంతో, నైజాంతో పోరాడి బానిసత్వంలో నుంచి ప్రజల్ని రక్షించారు. దున్నేవాడికే భూమి నినాదాన్ని తీసుకొని తెలంగాణలో 10 లక్షల ఎకరాల భూమిని పంచినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి, ఎర్రజెండాకి ఉంది. ఆ పోరాట వారసులుగా తెలంగాణ రాష్ట్రంలో సిపిఎం పార్టీ ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని
ప్రజా ఉద్యమాల్ని నిర్వహిస్తూ ఉంది, ప్రజా సమస్యల కోసం పోరాటాలు చేస్తున్నది. ఈ సందర్భంగా 17వ తారీఖు తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ పట్టణం, బోధన్, ఆర్మూర్ కేంద్రాల్లో తెలంగాణ సాయుధ పోరాట సభలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సభల్లో అత్యధిక సంఖ్యలో ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు, ప్రజా సంఘాలు పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ సాయుధ పోరాటం పాలక వర్గాల మీద జరిపినటువంటి పోరాటం అది, పేదలకి అండుగా దండుగా నిలిచినటువంటి పోరాటం అని. అది చరిత్రలో దానికి ఎన్ని వక్రీకరణ చేసినా, దానికి ఎన్ని భాష్యాలు చెప్పినా కానీ ఆ పోరాట యొక్క వన్య తగ్గదు, ఆ చరిత్ర మారదు. కానీ ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటానికి కూడా మతం రంగు పులుమాలని చెప్పి ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్ మోకలు ప్రయత్నం చేస్తున్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పదిహేనున తెలంగాణ పీసీసీ పగ్గాలు చేపట్టనున్న మహేష్, బొమ్మను సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్. శ్రీరామ్ సాగర్లోకి భారీ ఇన్ఫ్లో, 24 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్న అధికారులు, ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి. జిల్లా అంతటా ఉండ్రాలయ్య నవరాత్రి వేడుకలు, భజన కీర్తనలతో పూజలు, అన్నదానం నిర్వహించిన నిర్వాహకులు. ముక్కోటి దేవతలకు గోవు నిలయం, గోశాల నిర్వాహకులను అభినందించిన అర్బన్ ఎమ్మెల్యే. గోపూజ శ్రీమంతాలలో పాల్గొన్న ధన్పాల్. మిలాదుల్ నబీ వేడుకల కోసం ఏర్పాట్లు, ఊరేగింపు రూట్ ను పరిశీలించిన కమిషనర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.